తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పై వేటుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. ఇవాళ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. రోడ్డు వివాదంలో కొలికిపూడి జోక్యం చేసుకోవడంతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని టీడీపీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలోనూ కొలికిపూడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ మనీషా, తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఈరోజు టీడీపీ పార్టీ కేంద్ర పార్టీ ఆఫీస్ లో కూడా విచారణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. అతని పైన కూడా పలు ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అతనికి ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా అతనికి సమాచారం అందించారు. తిరువురు ఎమ్మెల్యేగా కొలకపూడి శ్రీనివాసరావు అధికారంలోకి ఆయన ఎమ్మెల్యేగా పదవి బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన టీడీపీ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారినట్టు కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా విమర్శ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చూసుకుంటే తిరువురు మండలం గోపాలపురంలో ఒక గిరిజన మహిళ వార్డు సభ్యురాలుగా ఉంది. ఆమెను ఒక అంశంలో ఆ వార్డు సభ్యురాలని మహిళను చూడకుండా ఇష్టానుసారం ఆమెను తిట్టి కొట్టాడని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసపై కూడా తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తిరువురుకు సంబంధించి కూడా చాలా మంది టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలిపైన కూడా టీడీపీ అధిష్టానానికి పలుసార్లు కూడా ఫిర్యాదు చేశారు. ఒక దశలో తిరువురుకు చెందిన కొందరు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ ముందు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే గతంలో కూడా కొండూరు మండలం ఖమ్మంపాడులో కూడా ఎంపీపీ నాగలక్ష్మి నివాస గృహాన్ని కూడా ప్రొక్లైన్స్ ఆయన ధ్వంసం చేయడంతో కూడా అప్పుడు కూడా అతని పైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే అక్కడ అటవీ భూమిలో గ్రావెల్ అక్రమ రవాణా ప్రోత్సహించడం, అలాగే తిరువురులో ప్రభుత్వానికి ఒక మద్యం షాపు ఏర్పాటు చేసిన దాన్ని తొలగించాలని చెప్పేసి ఆయన అక్కడ నిరసన వ్యక్తం చేయడము, ఇలా పలు అంశాలపైన కూడా అతని వ్యవహారాలపై కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ రోజు కమిటీ ముందు విచారణ హాజరు కావాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు కూడా పార్టీ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో ఈ రోజు టీడీపీ పార్టీ కేంద్ర ఆఫీస్ లో కూడా విచారణ కమిటీ ముందు హాజరు అయ్యే అవకాశం ఉంది. అతని మీద వస్తున్న ఆరోపణలపైన కూడా పూర్తి స్థాయి అతను వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కమిటీ కూడా ఈ రోజు ఒక నివేదిక తయారు చేసి దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఉన్న నేపథ్యంలో దావోస్ పర్యటన ముగించుకొని వచ్చాక టీడీపీ ఏదైతే అధ్యక్షుడు నివేదిక ఇచ్చారో దాని ప్రకారం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొలకపూడి వ్యవహారంలో ఎలాంటి నిర్ణయించుకుంటారని చెప్పేసి కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం తిరువురు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలు మట్టుకు కొలకపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మనీషా. థ్యాంక్ యూ శ్రీనివాస్.